హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ అయితే పెట్టాక చాలా రోజులు అవుతుందన్నమాట. ఎందుకంటే మా ఆయన కళ్ళకైతే చిన్న గాయమైంది, అందుకోసమే వీడియోస్ అయితే డైలీ పెడతలేము. అలా అని మమ్మల్ని అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏమైందంటే మా ఆయన చూడండి ఇక్కడ పడుకొని ఉన్నాడు. ఏమైంది చిన్న చెప్పు. కింద పడ్డాడు. ఇక ఫ్రాక్చర్ ఏమి కాలేదు కానీ బెనికిందనమాట. ఒక వారం రోజులు అవుతుంది, అందుకోసమే సరిగ్గా వీడియోస్ అయితే పెడతలేము. కష్టాల్లో కష్టం అంటే ఇదేనేమో. ఇదిగోండి ఈమె చూడండి స్కూల్కి వెళ్తా అని. కరెంట్ మొత్తం పోయింది, వాతావరణం మొత్తం 2 days నుంచి చేంజ్ ఉంది. నిన్నైతే నైట్ వర్షం వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళా గాలి దుమారం వేస్తారు. ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఇప్పుడు మొత్తం గాలి దుమారం వేస్తుంది బాగా. ఇది చూడండి అటు చెట్లు బాగా కొట్టుకుంటాను. మా ఆయన అయితే ఇక బెడ్ రెస్ట్ కాకపోయినా ఇక చాలా వరకు అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు అన్నం తిన్నారు. ఇక మధ్యాహ్నం అయితే నిన్న మళ్ళీ హాస్పిటల్ వెళ్ళొచ్చిండు. ఫస్ట్ హాస్పిటల్లో చూపెట్టుకున్నాం కానీ తగ్గలేదు. మళ్ళీ 2-3 రోజులకు వేరే హాస్పిటల్లో చూపెట్టేసరికి మళ్ళీ వేరే ట్యాబ్లెట్లు రాపిచ్చారనమాట. అయితే పొద్దున్న నుంచి ఒక 10 గంటల నుంచి లేదనమాట. ఈ గాలి దుమారం వల్లనో ఏమో వాతావరణం 2 రోజులుగా మొత్తం గజిబిజి ఉన్నది. వర్షం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మళ్ళా. ఇవైతే ఎక్స్రే రిపోర్ట్స్. ఇది ఫస్ట్ తీసింది కదా, ఇది మొన్న తీసింది. ఈ కాలం ఏం కాలేదని బాగా పెయిన్ వచ్చింది. రోజు మొత్తం ఇట్లా మడత పడ్డది అన్నట్టు. ఇట్లా మొత్తం మడత ఉంది, మొత్తం అయితే స్వెల్లింగ్ వచ్చింది. 2 రోజులు అసలు నడవలేదు మా ఆయన. ఇక మా ఆయనకు పరేషాన్ అవుతుంది మొత్తం. నాకు కూడా మా ఆయన వల్ల నాకు పరేషాన్ అవుతుంది. బాగా ఇబ్బంది అంటే బాగా ఇబ్బంది అవుతుంది అనమాట. షాప్ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం. ఇక మా ఆయన అయితే కొద్దిసేపు షాప్లో ఉంటాడు కానీ ఇక బాగాసేపు నిలబడితే మళ్ళీ వాపొస్తుంది అనమాట. ట్యాబ్లెట్స్ అయితే ఇన్ని గనం ఇచ్చిండు. మా ఆయనకి ట్యాబ్లెట్లు మింగడానికి అయితే బాగా కష్టం అనిపిస్తుంది. ఇదిగోండి 4-5 రకాలు ఇచ్చిండు. చూడు 6 రకాలు ఉన్నాయి మొత్తం. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నిన్న నైట్ మొత్తం కురిసింది, మళ్ళీ పొద్దున కొద్దిసేపు రాలేదు, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇది షాప్కి ఒకసారి వెళ్ళి చూసిరాపో. మధ్యాహ్నం అయితే ఇద్దరం అన్నం తినేసినాం. అన్నం తినేసిన తర్వాత నాకైతే మధ్యాహ్నం టాబ్లెట్స్ ఇవ్వనమాట. మా ఆయనకి రాలేదు ఎవరు. హాయ్ చెప్పు నువ్వు. వీడియోస్ అయితే అందుకే కంటిన్యూగా పెట్టలేకపోతున్నాం ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అలా అని ఛానల్ని చూడడం అయితే అసలు మానేయకండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నట్టు 10 రోజుల తర్వాత రమ్మన్నారు. నాకైతే ఎక్కడ ఫ్రాక్చర్ అయిందో అని చాలా భయం వేసింది. మళ్ళీ ఫ్రాక్చర్ గిక్చర్ అయితే ఇంకా లేనిపోని పరేషాన్ ఉంటుంది. ఇక్కడ కూర్చుంటుంది. అక్కెట్టిపోయింది. ఈమెకైతే కటింగ్ చేయించి. వర్షం వస్తుందా? కదా షాప్కి వెళ్దాం కదా. షాప్లో అయితే ఇక కొద్దిసేపు ఉండి మా ఆయన అయితే ఉంటున్నాడు. మొత్తం గాలి దుమారం మొత్తం చేంజ్ అయిపోయింది. చూడండి గాలి ఎలా వీస్తుంది. వర్షం పడుతుంది, తుంపర్లుగా చినుకులు పడుతున్నాయి అన్నమాట. గాలి అయితే ఫుల్ వీస్తుంది. ఆ కొమ్మలు, మునక్కాయ కొమ్మలు ఇరిగిపోయేటట్టున్నాయి. అయ్యో టవల్ బయటనే మర్చిపోయినా, మొత్తం తడిచిపోయింది మా ఆయన టవల్. ఏమైంది? ఈ టవల్ డాడీ లోపల తీసుకపో.
తీసుకుపోతావా మెల్లగా. ఇక మా ఆయన కాళ్ళు వల్ల అవ్వడం వల్ల అయితే నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అసలు నిలబడితే నడుము నొప్పి, కూర్చుంటే నడుము నొప్పి, పరేషాన్ అవుతుంది బాగా. వర్షం వస్తుంది తెలుసా? వర్షం అంటే మా ఆయన అయితే హాస్పిటల్ పోయిన రోజు అయితే డే మొత్తం షాప్లో ఉండడం వల్లనేమో బాగా స్టమక్ పెయిన్ వచ్చిందనమాట. కూర్చొని ఇక నైట్ అయితే అసలు నిద్ర పట్టలేదు. బాగా అంటే బాగా స్టమక్ పెయిన్ వచ్చింది. మా ఆయనకి చెప్పేసరికి పొద్దంతా నిలబడి అట్లా అయిందేమో అని మా అన్నారనమాట. నైట్గా మా ఆయన కుంటుతూనే అన్నం కూర వండేశారు. ఆ రోజు వండేసిన తర్వాత కొంచెం తినేసి పడుకునేసరికి ట్యాబ్లెట్లు వేసుకుని అర్ధరాత్రి వరకు బాగానే వచ్చింది. ఇక రిలీఫ్ అనిపించి కొద్దిసేపు పడుకున్నా అంతే. లేకుంటే స్టమక్ పెయిన్ అయితే బాగా వచ్చింది. నాకైతే చాలా భయం వేసింది అనమాట. స్టమక్ పెయిన్ వచ్చేసరికి ఒక్కటే ఏడ్చుడే తక్కువ అయింది. ఇట్రా ఏమైంది? కోడి పిల్లలు చేసిందా? మా కోడి పిల్లలు చేసిందండి. ఎన్ని పిల్లలు చేసింది? 2 5 6 చేసింది. డాక్టర్ అయితే ఒక 15 రోజులు అయితే పడుతుంది తగ్గడానికని చెప్పిండ్రనమాట. నేను వెళ్ళలేదు. మా ఆయనే వేరే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని తోడు వెళ్ళిండ్రనమాట. ఇట్రా అద్దు, కోడిని కొట్టకు. కొడతావా అట్లా? కొట్టద్దా. ఇట్రా హాయ్ చెప్పు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్ అను. కొత్త నల్ల నీళ్ళ పైపు తీసుకున్నాం అన్నమాట. ఇది ఎందుకంటే అక్కడ ఇక్కడ జాయింట్లు చేసేసరికి పరేషాన్ అవుతుంది. అందుకోసమే నీళ్ళ పైపు తీసుకున్నాము. అటు గాలి వస్తుంది. హాయ్ చెప్పు. ఇట్రా, ఇటు చూసా అటు చూసా. హాయ్ ఫ్రెండ్స్ అను. అందరూ ఇటు చూసి చెప్పాలా. ఇటు చూడు మరి. గుడ్ గర్ల్ అంటారు. గుడ్ గర్ల్ కాదా నువ్వు? వాళ్ళ అక్క వచ్చేవరకు ఈమెకి ఇక కొంచెం బోర్ అనిపిస్తుంది. అక్క వచ్చినాక కొట్టుకొనుడు తిట్టుకొనుడు మొత్తం జరుగుతాయి. చూడండి గాలి అయితే ఇప్పుడు కొంచెం తగ్గుముఖమైంది. బట్టలు ఉతికినా కానీ ఉల్లారలేదు. ఇట్రా, ఎటు రావాలా? ఇట్రా అంటాంది నన్ను. అక్కడ చేయి పెట్టకు. తోటకూరనా? తెంపుదామా? తెంపుదాం. వర్షం అయితే తగ్గుతలేదు ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. కరెంట్ అయితే లేదు. ఛార్జింగ్ పెడదామన్నా పొద్దుటి నుంచి కరెంట్ లేదు. కొంచెం ఉండి అయితే నిన్న నైటే ఒడిచిపోయింది. నిన్న నైట్ నుంచి బరాబర్ వస్తలేదు కరెంట్. పొద్దుటి నుంచి అయితే అసలుకే లేదు. ఈ చీకట్లో వంట ఎట్లా చేయాలో పరేషాన్ అవుతుంది. ఇక్కడ అది ఒంబత్తి వెలిగిస్తే, క్యాండిల్ వెలిగిస్తే వీళ్ళేమో అక్కడ కూర్చొని ఉన్నారు. ఏం చేస్తాను ఇద్దరు? వంట చేయడానికి బాగా ఇబ్బంది అవుతుందేమో. ఎట్లయినా చేయాలా. ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు కదా. ఏమవును అక్కడ అటు ఇటు పోకండి, అది కూడా పోతుంది. ఇంకో క్యాండిల్ వెలిగించి ఇక వంట అయితే చేయాలా. నాకైతే చలి పెడుతుంది. స్వెటర్ వేసుకుందామంటే స్వెటర్ అయితే నాది మొత్తం టైట్ అవుతుంది నాకైతే. ఇక్కడ చూడండి ఇగో రాసుకుంటుండే, ఆమెకి ఎగ్జామ్స్ ఉన్నాయి. బరాబరిగా కరెంట్ లేక పరేషాన్ అవుతుంది. చల్లటి గాలి వస్తుంది. ఈ రేకుల వల్ల ఇంకా చల్లగా అయిపోతుంది. ఇంకో క్యాండిల్ వెలిగించే. సౌండ్ తిట్టిది. మా ఆయన చూడండి క్యాండిల్ వెలిగితే ఇన్ని వెలిగించిండు, ఏం కనిపిస్తలేదు. అది కూడా నిజమే. 5 బయట ఒకరు పెట్టింది. ఈమె అయితే నా వెనకాలే తిరుగుతుంది. అన్నం పెడతా బేట.
అన్నం మా ఆయన అయితే ఇక కుంటుకుంటూ ఇక క్యాండిల్ అయితే వెలిగించిండు. కాళ్ళకైతే దెబ్బ తగిలి ఉన్నది. కరెంట్ లేక ఇంకా పరేషాన్ అవుతుంది. అసలుకే దెబ్బ అంటే ఈ కరెంట్ ఒకటి దెబ్బ కొడుతుంది మాకు. ఇక నైట్ మొత్తం రాదేమో డౌటే. ఇప్పుడైతే ఇక చీకటిలో అయినా వంట చేయాల్సిందే, తప్పదు కదా. బౌల్ అయితే అప్పుడే తోమేసిన. నేను కరెంట్ వస్తుందని ఉన్నా అనమాట, లేకుంటే అప్పుడే వంట చేస్తే అయిపోతుండే. ఇక మా ఆయనకు కొంచెం సేపు షాప్లో ఉంటాడు. గిరాకి వస్తే నన్ను పిలువు, నేను వస్తా. ఇవైతే ఇక పిల్లల కోసం అంగన్వాడీ మురుకులు ఆమె వచ్చినాక అడిగింది అయితే చేసిన మొత్తం మాడికి. తందూరు పెడతాను. బియ్యం ఇవైతే రేషన్ బియ్యం మాయి. అటు ఎలుకలు కొట్టేస్తున్నాయని ఇటు పెట్టిన. చూడ్డానికి సన్నమే ఉన్నాయి కానీ బాగా ముద్ద వస్తాను అన్న. తినడానికి మంచిగా ఉన్నాయి. పాప బియ్యం కూడా అయిపోయినాయి కదా, ఈరోజు ఆమెకి ఇవే లంచ్ కోసం పెట్టిన. ఈమె బియ్యం తినడానికి ఇంత విశ్వ ప్రయత్నాలు చేస్తాను. తింటావా? మా ఆయన కాలు ఇంకా నడిచి ఇంకా నొప్పి ఎక్కువ అయ్యేటట్టున్నది కరెంటుకి. తాకిందా దెబ్బ? కూర్చో, ఇక్కడ కూర్చో, నేను ఇక్కడే ఉంటా, కూర్చో. గింజలు మంచిగా అయింది, అప్పుడే ఒలిచిపెట్టిన. షాప్లో ఉన్నప్పుడు గిరాకీ లేనప్పుడు నేను ఒలిచిపెట్టిన అనమాట. చిక్కుడుకాయ గింజలు. తింటావా ఏంది? అన్నీ తింటావు. ఏం లేవు కానీ చిన్న చిన్న బండలు ఉన్నాయి, అవి ఏరడానికి పరేషాన్ అవుతుంది. అట్లా కొట్టద్దు బియ్యాన్ని. కూర్చోపో, మళ్ళీ ఎక్కువ అవుతుంది. వంట అయితే చేస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ ఏం కనిపిస్తలేదు, ఏది మాడింది కనిపిస్తలేదు, ఏది మగ్గిందో కనిపిస్తలేదు. లైట్ ఉన్నదంటే అన్నం కూడా పెట్టేసిన, గ్యాస్ మీద పొంగొస్తుంది. ఇవి ఒలిచిందే మంచిగా అయింది. బంద్ చేద్దామా? కరెంటు వల్ల గిరాకీ కూడా ఏం లేదు. లైట్ ఉంటే చిన్న గిరాకీ లైట్ ఉండే కానీ ఇక లైట్ కూడా లేదు కదా. అక్కడ కూడా షాప్లో క్యాండిల్ పెట్టి ఉన్నది అంతే. ఫస్ట్ కారం అయిపోయింది, డబ్బాలు తీయాలేమో. ఇక్కడ కూడా నిండుకొని వచ్చింది. వాళ్ళ మా ఊళ్ళో అయితే ఆడుకుంటారు. ఇక కారం నిండుకుంటుంది, ఇక ఒక వారం రోజులు అవుతుందేమో. మాడిపోదు. కారం తర్వాత వేస్తామని లైట్ కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత అయితే ఫ్రై వేసుకుంటా. క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా క్యాండిల్ లైట్ వంట అయింది. ఆకలి అవుతుంది కొద్దిసేపు అయితే కృతిక పాపకి. ఎత్తుకోను, ఎవరు ఎత్తుకోరు. డాడీకి కాలు తీసి దెబ్బ తగిలి ఉన్నది, నేనైతే ఎత్తుకోను. మేమైతే క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తాను. సెల్లో కూడా ఛార్జింగ్ లేదు. నైట్ మొత్తం ఈ క్యాండిల్ పెట్టుకొని పడుకోబడుతుందేమో, ఒక్కటైనా ఉండబడుతుంది. లేకుంటే పురుగు పూసు ఈ చల్లదనానికి వెళ్తాయి కదా, కొంచెం భయం వేస్తుంది. వర్షం అయితే తగ్గుముఖం పట్టింది కానీ ఇది కరెంట్ అయితే రాదేమో. కూరల్లో నీళ్ళు కూడా ఇంకా లేదు ఫ్రెండ్స్. ఎక్కువ అయితే మాట్లాడలేను ఎందుకంటే ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఫోన్లో.
బాయ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. కొన్ని ఇబ్బందుల వల్ల ఇన్ని రోజులు అయితే వీడియోస్ పెట్టలేదు. ఇక ముందు అయితే డైలీ పెట్టడానికి ట్రై చేస్తాము. ఆరోగ్యం మంచిగా ఉంటే డైలీ పెట్టడానికి అయితే మేము ట్రై చేస్తాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. క్యాన్లో డిన్నర్ చేస్తున్నాము. ఎప్పుడో సెల్సి చపాతి తెలియదు. మొత్తం అయితే క్యాన్లో సైజులో సెటప్ చేసినాం. మా ఫ్రిడ్జ్ మీద ఒకటే పెట్టేసినాం. మా కాలుగా అయితే కొద్దిగా దెబ్బ తగిలినది. మొత్తం మా వీటిని షాప్లో ఉంటాను 2-3 డేస్ నుంచి అయితే. ఇప్పుడైతే అన్నం తినేస్తాం ఫ్రెండ్స్. 8 అవుతుంటాము దగ్గర ఉంటాం ఫ్రెండ్స్. బాయ్. ఇలా బాయ్ చెప్పాడా.